ఇవాళ నిజంగా ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. నెల్లూరులో జరుగుతున్నటువంటి సంఘటనలే ఇందుకు నిదర్శనం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నెల్లూరులో ఇవాళ గిరిజన సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగర మేయర్ స్థానానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయకుండా గిరిజనేతరుల్ని ఆ బాధ్యతల్లో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితికి నిరసనగా కలెక్టర్ కార్యాలయం ముందు ఇవాళ గిరిజన సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే రాష్ట్రం, ఇదే ముఖ్యమంత్రి, ఇదే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్లో 10 రోజులకు వచ్చినటువంటి నోటిఫికేషన్ నెల్లూరులో నెల 15 రోజులు అవుతున్నప్పటికీ ఎందుకు రాలేదు అని చెప్పి ఈ కూటమి పెద్దల్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సిగ్గుందా మీకు అని అడుగుతా ఉన్నాం. పొంగూరు నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి, నెల్లూరు స్థానిక మంత్రివర్యులు నిజంగా గిరిజనుల ఎంగిలి మెతుకులు తినడానికి మీకు సిగ్గుందా అని పొంగూరు నారాయణ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు రాజ్యాంగ విలువల్ని తొంగలో తొక్కుతూ గిరిజనుల గొంతు కోస్తూ గిరిజనుల హక్కులను హరిస్తూ మాకు కేటాయించినటువంటి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి మేయర్ స్థానాన్ని మాకు కేటాయించకుండా, నోటిఫికేషన్ ఇవ్వకుండా, చట్టంలో ఉన్న చిన్న లోపాలని లొసుగుల్ని అడ్డం పెట్టుకొని పొంగూరు నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా. గిరిజనుల కోసం నా ప్రాణం అడ్డు వేస్తాను, గిరిజనుల కోసమే నేను పుట్టాను అని చెప్పే పవన్ కళ్యాణ్ గారిని మేము అడుగుతా ఉన్నాం. నెల్లూరులో ఉన్నటువంటి వాళ్ళు గిరిజనులు కాదా? మీ కళ్ళు మూసుకుపోయాయా? మేము చేసే ఉద్యమాలు మీకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని ఖండించండి. వెంటనే నెల్లూరు నగర మేయర్ పదవికి నోటిఫికేషన్ విడుదల చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, మీరు రిలే నిరాహార దీక్షల్లో ఈ ఉద్యమం ఆగదు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాదు, అవసరమైతే ప్రజాప్రతినిధుల ఇళ్లు ముట్టడిచ్చేదానికి కూడా వెనుకాడబోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అవసరమైతే గెరిల్లా ఉద్యమాలకు కూడా శ్రీకారం చుట్టాల్సిన పరిస్థితి వస్తుంది.